నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మూసి ప్రక్షాళన పెట్ట తీసుకొచ్చారు. మూసికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏదో మూసిలో పారే మురికి నీళ్ళు మాత్రమే పోతాయట అని చెప్పి చర్చ జరిగింది. కానీ తప్పది. మూసి నది ప్రక్షాళన జరగాలంటే మూసికి అటువైపు ఇటువైపు 300 మీటర్లు అంటే 1000 ఫీట్లు అటు 1000 ఫీట్ ఇటు ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ భూములు కూడా గుంజుకొని మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టి మల్టీప్లెక్స్ కట్టాల్సిన అక్కడ లేకుండా వాస్తవంగా ప్రజలు తప్పుదోవ పట్టించి మళ్ళీ మూసి అటుపక్కకి ఇటుపక్క నుండి ఇల్లు కూల్చే సందర్భంలో అప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా మా పార్టీగా వాళ్ళకు కూడా అండగా ఉన్నాం. మేము కొన్ని వందల దరఖాస్తులు రోజు వస్తున్నాయి మాకు. మా ప్లాట్లు గుంజుకుంటున్నారు, మా ఇల్లు కూలగొడుతున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఆ దరఖాస్తులు వచ్చినప్పుడు నేను స్వయంగా నాకు తెలిసిన మల్కాయిరి కలెక్టర్కి ప్రతి నిత్యం ఫోన్ చేసేది. ఏమవుతుంది కలెక్టర్ గారు, అసలు ఎక్కడ చూడలే, నా 25 సంవత్సరాల అనుభవంలో ఏదైనా పిటిషన్ వస్తే మాలాంటి వాళ్ళు మీకు ప్రాసెస్ చేస్తే దీనికి ఇది చేయొచ్చు సార్, ఇది చేయలేము సార్ అని చెప్పేది. కానీ ఏ ఒక్కరు కూడా పరిష్కారం అయితే లేదు, వ్యవస్థ మీద నమ్మకం పోతుందని చెప్పి ప్రతినిధులు చెప్పేది. సేమ్ థింగ్ ఇక్కడ హైదరాబాద్లో మజిల్ పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి గుండాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొల్లుడైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ రియల్టర్లు అంటే మంచి రియల్టర్లు కాదు, రియల్టర్ల పేరిట భూములు ఆక్రమించుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట సెకండ్ సేల్ చేసుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట దాదాగిరి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 200 మందిని 300 మందిని బాడీగార్డులను పెట్టి ఫైల్ వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు ఇవన్నిటి వచ్చినప్పుడు మేము సిపి రాచకొండ కూడా ఫోన్ చేసి సిపి రాచకొండ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇక్కడ మాకు పాత పరిచయం కూడా ఉండే కాబట్టి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా దానికి పరిష్కారం లేదు. మేము డైరెక్ట్గా ఏసీపీలకు డైరెక్ట్గా సీఏలకు ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది, ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది, ఇది వ్యవస్థగా పనిచేస్తలేదు, వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు, వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు, వ్యవస్థ ఒత్తిడి లోనవుతుంది, వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమై ఇవాళ మేము నిన్న కాక మొన్న చివరి ప్రయత్నం చేసిన, అయ్యా కలెక్టర్ మేడ్చల్ గారు నువ్వు ఎంగున్నావు, భవిష్యత్తు ఉంది నీకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మరి నీ దగ్గర ధర్నా పెట్టానా లేకపోతే నేను ఫీల్డ్ మీద ధర్నా పెట్టానని చెప్పి ఏకశిలా నగర్ వాసులు కొర్రెమల గ్రామంలో ఇప్పటి మున్సిపాలిటీ ఆనాటి కొర్రెమల గ్రామం అది గడికసర మండలం కింద వస్తుంది, పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది. అక్కడ 1985లో ఇవ్వాలి కదా నేను కదా అని చెప్పి నేను చెప్తే లేదు సార్ నేను పంపిస్తా అని చెప్పిండు, సిపి గారు పంపిస్తానని చెప్పి పంపలే, ఎవరిని పంపలే. మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక 2 నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా. ఈటల రాజేంద్ర గారు చేయలేపుతారా, సౌమ్యుడు కదా, మర్యాదస్తుడు కదా, భాష చాలా బాగుంటుంది కదా, ఎంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా, ఎందుకో ఒక 2.5 నిమిషాలు. అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములకు వీళ్ళు వచ్చి మా వాచ్మెన్లను కొట్టిండు. వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడు, ఇద్దరు ఉంటాడు, కానీ వాచ్మెన్ 20 మంది 25 మంది మొత్తం గుండాలలాగా రోజు అక్కడ వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బెదిరించేటువంటి సాంప్రదాయం ఉంది కదా. ఏం చేసి కుక్కలు ఒక 10 కుక్కలు కూడా అక్కడ పెంచుతారు. అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే 20-25 మంది గుండాలు రోజు నిత్యం తాగుడు, చికెన్ మటన్తో తినుడు, అక్కడ ఉన్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు, బెదిరించుడు, మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చెప్పుడు, వినకపోతే రాత్రి కూడా కుక్కలను వదిలిపెట్టుడు, ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది. ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి, దాని తర్వాత నేను విషయం చెప్తాను. అరే అన్న మనోళ్ళందరికీ రమ్మని చెప్పు, వస్తున్నారు అందరికీ రమ్మని చెప్పు. ఎవరికి రావాలని చెప్పాలి? ప్లాట్ ఓనర్స్ వస్తారు, మేమే ఓనర్స్ అందరం కలిసి సార్తోనే వస్తాం, మేమే వస్తాం.
आपको जॉब पे रखे हुआ है, काम लगाने के लिए रखे हुआ है, कितनी तनख्वाह दे रहा है, कितने तनख्वाह दे रहा है आपको? एसोसिएशन के हम भी वेंकटेश की तरफ से जी, हम तनख्वाह पे नहीं, आप बोल रहे ना, आप वेंकटेश की तरफ से है, आप वेंकटेश की तरफ से, आप भी वेंकटेश की तरफ से, आप भी वेंकटेश की तरफ से, आप भी पूरे वेंकटेश की तरफ से आप लोग भाई पूरा एकशिला ओनर्स एसोसिएशन कैंसिल होगा 2 बार, अब कैंसिल हुआ। वो आपकी सोच है, रजिस्टर्ड नंबर है वहाँ पे, रजिस्टर्ड नंबर है वहाँ पे, पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की। లేడీస్ మీదకి ఎట్లా నెట్టుకుంటారు? లేడీస్ మీదకి నెట్టుకుంటే వీడియోలు ఎవరు తెస్తాడు? లేడీస్ నీ దగ్గర హైకోర్టు నుంచి వచ్చింది, ये सर्वे नंबर क्या है आपके पास? ये सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है? आपको मालूम है? क्या ये सर्वे नंबर क्या लगता है बिट्टू? आप जो जगह में ठहरे हुए हैं ना, आपको ओनर बोल रहे इसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से। बताओ ना कहाँ परमिशन? इधर आओ, इधर ले लेके आओ, तुम्हारा ऑर्डर क्या ले लेके आओ? ऑर्डर है वो, కొంచెం మంచిగా వింటే ప్రజలకు నిజాలు తెలుస్తాయని చెప్పి, ఇది కొర్రెమల గ్రామం.